దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25వ తేదీన నిరసన దినంగా పాటించాలని భారతీయ మజ్దూర్ సంఘం పిలుపునిచ్చింది. తిరుపతి జిల్లా నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు రావాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాల ఉపసంహరణ వంటి డిమాండ్లతో ఫిబ్రవరి 25న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల కోసం ప్రతి కార్మికుడు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తామని, కార్మిక ఐక్యత తమ బలమని నాయకులు స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న కార్మికుల సమస్యలపై అనేక మార్లు బిఎంఎస్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కనుక ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో జరిగిన 21వ బిఎంఎస్ కాన్ఫరెన్స్ లో పెద్దలు కేంద్ర కార్యాలయం వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తారీఖు దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని, కార్మికుల సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ దేశ హితం, కార్మిక హితంగా పనిచేస్తున్నాము. దీర్ఘకాలిక సమస్యలైనటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, అలాగే మిగతా కార్మికుల పక్షాన కూడా మేము పూర్తిగా వాళ్ళకి చాలా వరకు దాదాపు 5 దశాబ్దాలుగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే, ఆశా వర్కర్లు అయితే వాళ్ళు ఇంకా స్కీమ్ వర్కర్లుగానే చూస్తున్నారు. కానీ వారికి గౌరవ వేతనం దక్కలేదని చెప్పి, వాళ్ళకి మినిమం వేతనం ఇవ్వాలని చెప్పి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా, అలాగే బిఎంఎస్ అభిప్రాయ మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు లక్షల్లో తక్కువ గౌరవ వేతనాలు కొనసాగుతున్నారు. 5 దశాబ్దాల సేవానంతరం కూడా అంగన్వాడీ కార్యకర్తలు కేవలం స్కీమ్ వర్కర్లుగానే పరిగణించబడుతుంది. రోజుకు 10 గంటలకు పైగా పని చేయించుకుని కూడా వాళ్ళకి సరైన గౌరవ వేతనం లభించలేదని బిఎంఎస్ అనుకుంటున్నాం.